ఏలూరు ఏలూరు పార్లమెంటు పరిధిలో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. అవును సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టా మహేష్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు, యనమల రామకృష్ణుడు గారి అల్లుడు. ఇద్దరు బీసీల మధ్య ఒక రాజకీయ సంగ్రామం నడుస్తూ ఉంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు, ఇట్లా సునీల్ వీరి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. అయితే ఇక్కడ ఏలూరు పార్లమెంటు పరిధిలో అక్కడ ఉన్నటువంటి అన్ని సమగ్రమైనటువంటి అంశాలను మనం పరిశీలించి రిపోర్టులు తీసుకుంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో ఏలూరు పార్లమెంట్లో ఘన విజయాన్ని సాధించబోతున్నారు. ఘన విజయంతో సునీల్ కుమార్ పైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గెలుపు తథ్యంగా కనపడుతూ ఉన్నది. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి అనేక సమీకరణాలు, ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమీకరణాలను కూడా మనం పరిశీలిస్తే మహేష్ గెలుపు తథ్యం. దీనికి మనం గతంలో ఉన్నటువంటి ఒక ఎనాలిసిస్ను కూడా మనం చూస్తే గనక గతంలో ఉన్నటువంటి కొన్ని ఎనాలిసిస్ కొంత వీటిని కూడా మనం గమనిస్తే అక్కడ కోటగిరి శ్రీధర్ దాదాపు ఆయన కంటెస్ట్ చేశారు. 6,76,109 ఓట్లు వచ్చినాయి వారికి. అవును సార్. మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబు గారికి 5,10,884 ఓట్లు, అంటే 1,65,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇక్కడ టీడీపీకి 5,10,000 ఓట్లు రావటం జరిగింది. జనసేన పార్టీకి 76,527 ఓట్లు రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 8,400 ఓట్లు రావటం జరిగింది. అంటే ఓవరాల్గా చూసినప్పటికీ కూడా ఇంకా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. కానీ అక్కడ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇప్పుడు మారినటువంటి అనేక సమీకరణాలు, శ్రీధర్ గారు అసలు ప్రజలకు అందుబాటులో లేకపోవటం కావచ్చు, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాల దృష్ట్యా ఎవరైతే గతంలో ఆర్థిక బలాలు, సామాజిక బలాలు వీటన్నిటినీ పరిశీలించినప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రకారంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గెలుపు తథ్యంగా కనపడుతుంది. ఇద్దరు యువకులు, ఇద్దరు పారిశ్రామికంగా దూచుకు వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తులే. కానీ పుట్టా మహేష్ స్పీడ్కి సునీల్ స్పీడ్ సరిపోవటం లేదు అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి రిపోర్టు. ఇక